నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మణుగూరు డివిజన్ ఫారెస్ట్ అధికారులు కొండగొత్తి కోయలు నివసిస్తున్న దండకారుణ్య గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. వేటకు ఉపయోగించే మారణాయుధాలను స్వాధీనం చేసుకుని వాటి నుంచి జరిగే ప్రమాదాలను ఆదివాసీలకు వివరించారు. వాతావరణంలో మార్పులు వచ్చేసి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మణుగూరు డివిజన్లోని 5 మండలాల్లో కవర్ చేసిన ఫారెస్ట్లో నీటి ఎద్దడి వచ్చేసి వాటర్ హోల్స్ అంటాం. అటువంటి వాటి తక్కువ అయిపోతాయి. వర్షాకాలంలో నీటి యొక్క లభ్యత చాలా ఎక్కువ ఉంటుంది. రాను ఎండాకాలం మేలో వచ్చేసరికి మొత్తం లభ్యత తగ్గిపోతుంది. ఒకే కాడ వచ్చేసరికి జంతువులు కూడా వాటర్కి అదే వాటర్ హోల్ చుట్టూ తిరుగుతాయి కాబట్టి వేటకి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకో విషయం అంటే మనం గత వారంలో గమనించాము, కొందరు ఎలక్ట్రీషియన్ అంటే విద్యుత్ తీగలు అమర్చి పెద్ద జంతువులను చంపడానికి ప్రయత్నంలో భాగంగా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇట్లా చావడం జరిగింది. అయితే పోలీసు వాళ్ళే కాకుండా మనుషులు, వేరే వాళ్ళు, వ్యవసాయ రైతులు కానీ మన ఊరు పెద్దలు ఏదో ఒక కారణంగా అడవుల్లో వెళ్తూ ఉంటారు. కాబట్టి మేము ఈ రాబోయే రోజుల్లో వేట కూడా పెరుగుతుంది కాబట్టి మా డ్యూటీలో భాగంగా మరి ఇంకా ఫర్దర్గా మణుగూరు డివిజన్లో వేటను నివారించడానికి మేము మా యొక్క 3 రేంజ్లో గల రేంజ్ ఆఫీసర్లతో టీంలు ఏర్పాటు చేసినాము. మణుగూరు రేంజ్ ఆఫీసర్ డాలియాను, బయ్యారం రేంజ్ ఆఫీసర్ శ్రీమతి తేజస్వి, సిద్ధ రమేష్ రేంజ్ ఆఫీసర్ అశ్వాపూర్ గారు, వాళ్ళంతా వాళ్ళ టీంగా ఏర్పడి ఫస్ట్ సర్వేలో ఎక్కడ అసలు ఆయుధాలు ఎక్కడ, వేట పద్ధతి ఏంటి అనేది అంటే ఈ ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేషన్ మీద వచ్చిన ట్రైబల్స్ కొంచెం వాళ్ళు ప్రిమిటివ్ టైప్ ఉంటారు కాబట్టి వాళ్ళది ప్రధాన వృత్తి వేట. వాళ్ళు దాన్నే యూజ్ చేసుకుంటూ వాళ్ళని వేరే వేట వాళ్ళు వాళ్ళకు అవసరాల నిమిత్తం వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి కూడా వేట చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మేము ప్రతి సెక్షన్లో సెక్షన్ ఆఫీసర్ హెడ్ చేసి రేంజ్ ఆఫీసర్లు వాళ్ళు బాగా మోటివేట్ చేయడానికి టీంలుగా ఏర్పడి మా మణుగూరు డివిజన్లో గల 29 హ్యాబిటేషన్స్ అంటే వాళ్ళ యొక్క ఆవాసాలు ఉన్నాయి గుర్తిపోయలే, వాటికి తిరిగి చేసి రేడ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఉచ్చులు ప్లస్ వాళ్ళు ఇచ్చిన సమాచారం లేకుంటే మా పెట్రోలింగ్లో కలిగిన మా ఏరియాలో ఉన్న ఉచ్చులన్నీ తొలగించి ఇవన్నీ మీరు చూస్తున్నారు, దీన్ని సీజ్ చేయడం జరిగింది. మరి అవగాహన సదస్సులు కూడా చేస్తున్నాం మేము ప్రతిరోజు. ఇదే కార్యక్రమం మొత్తం మే వరకు, వర్షాలు పడేంత వరకు నడుస్తూ ఉంటుంది. వేటను నివారించడానికి, ఫైర్ నివారించడానికి కావాల్సిన జాగ్రత్తలు కానీ, పెట్రోలింగ్ టీం కానీ, క్విక్ రెస్పాన్స్ టీం బేస్ క్యాంప్లను అలర్ట్ చేసి పెట్టినాం. అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు, గతంలో కాగజ్నగర్లో పులుల్ని చంపడం జరిగింది. ఒక అవగాహన లేకపోవడం వల్ల నా పశువును టైగర్ చంపేసింది, మళ్ళీ ఇంకో పశువును కూడా చంపేస్తుంది, నాకు లాస్ అయిపోతుంది అనే అవగాహన తోటి ఒక వ్యవసాయదారుడు ఆయన ఏం చేసిందంటే పైసలు ఇచ్చేసాడు, పులులు చనిపోయినాయి. దానివల్ల పెద్ద న్యూస్ వచ్చేసి వాళ్ళందరినీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కానీ ప్రజల మీద, వాళ్ళు విషయం చేసిన వాళ్ళ మీద చట్టరీత్యా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. దాన్ని నివారించడానికి వాళ్ళల్లో అవగాహన కల్పించాలని రీసెంట్గా మన ఫారెస్ట్ గౌరవనీయ అటవీ శాఖ మంత్రివర్యురాలు కొండా సురేఖ గారు ఒక జియోను ఇష్యూ చేశారు. మీరు చూడొచ్చు వెనకాల. ఆ జియో ఆమె చార్జ్ తీసుకోగానే ఫస్ట్ సంతకం అదే చేస్తున్నారు. దాంట్లో మనిషి చనిపోతే 5 లక్షల నుంచి 10 లక్షల దాకా హ్యూమన్ డెత్కి కంపెన్సేషన్ పెంచినారు. ఎనిమల్ కూడా ఏదైనా కూలీ వల్లనో ఏదైనా చనిపోతే సరైన టైం మీద మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాన్ని వెటర్నరీ తోటి వాల్యూ కట్టించి వాళ్ళకు కంపెన్సేషన్ కూడా ఇప్పిస్తాము. అయితే మేము ఈ డ్యూటీలో భాగంగా టీం పెడుతున్నాము, రాత్రి దినం పెట్రోలింగ్ పెడుతున్నాము, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకున్నాము, నైట్ పెట్రోలింగ్ పార్టీస్ ఫామ్ చేసినాము. ప్రజల్లో అవగాహన జరగడానికి ఇటువంటి పాంప్లెట్స్ తయారు చేసేసి పశువుల కాపర్లకు వాళ్ళు ఎక్కడెక్కడ పశువులు ఉంటాయో అక్కడ మేము పెడుతున్నాం. విలేజ్ కూడలిలో కూడా పెడుతున్నాం. అయితే ఈ సందర్భంగా మేము మీడియా మిత్రులు ఎందుకు ఆహ్వానించి ఇవన్నీ ఎఫర్ట్స్ ఎందుకు చెప్తున్నారంటే, మీ ద్వారా సమాజంకి లేకుంటే ఇక్కడున్న విలేజర్స్ కానివ్వండి, మన వాళ్ళు ఉండొచ్చు, చనిపోయే వాళ్ళలో అమాయకంగా ఉండి లేక అవగాహన లేక వేటాడటానికి పోయినప్పుడు జరగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ మారుమూల ప్రజల వరకు మీ ద్వారా ఈ మెసేజ్ పోవాలనే దానికి కోసం మేము అందరినీ పిలవడం జరిగింది. మీరు దయచేసి ఇది ప్రజల్లో తీసుకెళ్ళేసి వాళ్ళకి అవగాహన ఇవ్వండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ అటువంటి ఏదైనా సంఘటన జరిగిన మీ ద్వారా కానీ డైరెక్ట్ మాకు కూడా ఇవ్వండి.
మేము ప్రతి చోట చేసాం. ఇమ్మీడియట్గా ఒక 15 మినిట్లోనే మా టీంలు అక్కడ చేసే ఏర్పాటు చేసినాం. కాబట్టి మీరు కూడా మీ వంతు సహకరించి మా యొక్క లక్ష్యాన్ని, ఈ వేటను అనివార్య సంఘటనలు జరగకుండా కాపాడే వాళ్ళ బాధ్యతలు అవుతారని కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు.